మన కష్టకాలంలో రోడ్డు పనిచేస్తాడో వాడే లీడర్. ఆ తర్వాత వాడి మీద వస్తారు మళ్ళా వాలంటీర్గా రావాలి. అదే గొప్పతనం. మన మీటింగ్లోకి ఏం చెప్తామంటే వీళ్ళు తిరిగిపోతారు, అటు ఇట్టి అడిపోతారు. ఏం లేదు, పార్టీ కార్యకర్తలే రావాలి, ఓటర్సే రావాలి. ఎంతమంది అనేది నేను లెక్క చెప్పాలి. వాలంటీర్గా ఎంతమంది వస్తున్నారని మీరే తయారు చేసి నాకు చేయాలి. 25 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోరాటాలు చేశాం. 10 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలించింది. 15 ఏళ్ల పోరాటం, తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పోరాటాలు చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, జైళ్ల పాలైన వాళ్ళు ఉన్నారు, కేసుల పాలైన ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేశారు. ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల లోపల అద్భుత విజయాలు. కేంద్ర ప్రభుత్వం అవార్డుల మీద అవార్డు ఇచ్చింది. దేశం లోపట్నే ఇంటింటికి నీళ్లు తాగిచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సాగునీరు అందించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గ్రామ పంచాయతీలు అద్భుతంగా డెవలప్మెంట్ చేసింది తెలంగాణ రాష్ట్రం. అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి. భారతదేశంలో పట్టిన నెంబర్ 1 రాష్ట్రంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. ఈరోజు కేసీఆర్ దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సంవత్సరం 6 నెలల లోపల ఒక్క అవార్డు రాలే. అవార్డు రాకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కుమ్మిపోతాను. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనుకబడే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి పరిపాలన ఒక అవినీతి ప్రభుత్వం, మోసం చేసే ప్రభుత్వం అనేది ప్రజలు కూడా తెలుసుకున్నారు. రాష్ట్రం దివాలు తీసింది. ఇచ్చిన హామీలన్నీ కూడా బోకస్ హామీలన్నీ కూడా తేలిపోయినాయి. మేంగా చెప్పేది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన మీద గుస్సు మీద ఉన్నది. ప్రజలు కూడా అన్యాయం చేశాం కేసీఆర్ గారు, మళ్ళా కేసీఆర్ గారు వస్తే బాగుండలేదు. 25 సంవత్సరాల ఉత్సవాల లోపల మేము 5 లక్షలకు టార్గెట్ పెట్టుకున్నాం, కానీ 10 లక్షలు దాటుతాను. పెద్ద ఎత్తున కదిలొచ్చే పరిస్థితి ఉన్నది. నేను అందరికి విజ్ఞప్తి చేసేది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, పర్మిషన్ ఇవ్వకుండా ఏదో కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మాకు కోర్టు మీద నమ్మకం ఉన్నది, తప్పకుండా పర్మిషన్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఫెయిల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఊపుకునే పరిస్థితి లేరు. ఎట్టి పరిస్థితిలో సభ ఏర్పాటు చేస్తాం. మా కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చి ఏర్పాటు చేస్తుంది. దయచేసి పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఇది శాశ్వతం కాదు. మళ్ళీ వచ్చేది కేసీఆర్. మళ్ళా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పాలవుతారు. కక్ష సాధింపులు ఒంగుకుంటే చట్ట ప్రకారం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పెద్ద ఎత్తున కదిలి రాండి. ఇవాళ మేము ₹1 కూడా ఖర్చు పెట్టి, రేవంత్ రెడ్డి ఒక దొంగ, అబద్ధాల కోరు, మోసకారం ప్రజలకు తెలిసిపోయింది. రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, మాజీ సర్పంచ్ల బిల్లులు రాక 14 నెలల బట్టి ఇబ్బంది పడతారు. ఆ డెవలప్మెంట్ కూడా పైసలు వస్తలేవు. ఒక్క ఖాతాలో కూడా 1 పైసలు ఇస్తారు. అన్ని ఫెయిల్ అయినాయి. విలేజ్ కార్పొరేషన్ కూడా ఇవాళ ఉదయం పూట నాకు వచ్చారు, ఇబ్బంది పడుతున్నాం సార్, సంవత్సరం 6 నెలల నుంచి ₹1. ఈ సభకు పెద్ద ఎత్తున రావాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని మోసం మాటలు కూడా ప్రజలు తెలిసిపోయింది. రివర్స్ కొడుతున్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. తప్పకుండా పెద్ద ఎత్తున ఈ సభ